ఉపవాస ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇది 24వ ప్రసంగం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది అని పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థన గురించి మరి దాని ఫలితాల గురించి భక్తులు చేసిన ప్రార్థనలకు పొందుకున్న ఫలితాలన్నీ కూడా వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన మరి మారు మనసు, ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, మారు మనసు గురించి కొన్ని వాక్యం మీకు కొంత అందించాలని నేను కోరుతూ ఉన్నాను. మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మారు మనసు మీరు పొందాలి అని ఆదేశం ఉన్నది. మనసు మార్చుకోవడం అంటే ఏంటి అంటే ఏ చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే పాత మరి స్థితి నుండి ఒక మార్పు, ఒక చేంజ్. దేవుని వాక్యాన్ని వింటున్న కొలది మీ హృదయాల్లో ఏం కలగాలి? మార్పు కలగాలి. హల్లెలూయా. మరి వాక్యం కేవలం విని దులుపుకొని వెళ్ళిపోతే సరిపోతుందా? దేవుని వాక్యాన్ని విని నీవు మారాలి. నీ స్థితిగతులు మారాలి, నీ స్వభావము మారాలి, నీ పద్ధతులు మారాలి. నీకు ఒకవేళ క్రమమైన జీవితం లేకుంటే క్రమము తెచ్చుకోవాలి. మరి భక్తి జీవితం లేకుంటే భక్తి గల జీవితాన్ని పొందుకోవాలి. మారు మనసు అంటే ఏంటి? ఎవరు మారాలి? అవును మారాలి. దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి, అక్రమస్తులు మారాలి, త్రాగుబోతులు మారాలి. దేవుని వాక్యము మరి మిమ్మల్ని బాగు చేస్తుంది. వెన్ గాడ్స్ వర్డ్ ఈస్ డెలివర్డ్ అంటు యూ, ఇట్ చేంజెస్ యువర్ సిట్యుయేషన్, ఇట్ చేంజెస్ యువర్ హార్ట్స్, ఇట్ చేంజెస్ యువర్ నేచర్. కాబట్టి దేవుని వాక్యము చాలా భయభక్తులతో మనము విని దాని ప్రకారము నడుచుకోవాలి. బాప్తిసం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటాడు. ఆ దినములు ఎందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించును. యేసుప్రభు కంటే ముందుగానే జన్మించినాడు. అంటే ఇతను ప్రభు కొరకు మార్గము సిద్ధపరిచి ఆయన త్రోవలను సరళం చేసిన గొప్ప భక్తుడు. ఏమంటున్నాడంటే మీరు మారు మనస్సుకు తప్పకుండా పొందాలి అని అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం. తర్వాత ఇది యోహాను భక్తుడు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలని పదే పదే సువార్తల్లో ఒకాణించి చెప్పినాడు. యేసుప్రభు కూడా ఈ మాట అంటాడు. మత్తయి సువార్త 4:17 చూడండి. యేసుప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టు. ప్రభు కూడా ప్రకటించినాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించినాడు. రిపెంట్, ఇంగ్లీష్లో రిపెంట్ అంటారు. మారు మనసు పొందాలి. నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, నీకేం చలనం లేదు, నువ్వు ఇలాగనే పాపంలో మరణించడం దేవుని చిత్తము కాదు, నువ్వు నరకపాలు కావడము అసలే దేవుని చిత్తము కాదు. నీ హృదయం మారాలి, నీవు నూతన హృదయాన్ని మరి పొందుకోవాలి, ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి, క్రీస్తును ధరించుకొని పవిత్రమైన పరిశుద్ధ మార్గంలో నడవాలి. ఎజెకియల్ గ్రంథం 18వ అధ్యాయం 23లో ఒక మాట ఉంది పాత నిబంధనలో. ఎజెకియల్ 18:23లో దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. అంటే ప్రవర్తనను ఏం చేయాలి? దిద్దుకోవాలి. పాపంలో ఉంటే పాపం తొలగించుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్నేం చేస్తుంది? విడిపిస్తుంది. నీకు రక్షకుడు అవసరమై ఉన్నాడు. మరి దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకంటే మరి మీకు ఆ సేవలు ప్రత్యక్షమవుతారో తెలియదు, ఆ మాటలు మీకు మరి చెవులో వినబడుతుందో కూడా తెలియదు. సో మరి నీకు వెలుతురు రాగానే నీ గుండెలో ఉన్న గదిని ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. లైట్ రాగానే మనం ఏం చేస్తాం? ఎక్కడిదక్కడ చక్కగా అమర్చుకుంటాం, సిద్ధపాటు అంతే. అంటే చీకటి ఉన్నప్పుడు దేవుని వాక్యం వెలుగ్గా నీకు వస్తుంది. అప్పుడు నీ ప్రవర్తన తప్పకుండా మార్చుకోవాలి. అపోస్తులైన పేతురు మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట చూడండి. యాక్ట్స్ 2:38 అంటే ఉపవాసం ఉంటున్నాము మేము, మాకు మారు మనసు అక్కర్లేదని వారికి కూడా ఒక ప్రత్యేకమైన సందేశం. మేము ఉపవాసం ఉంటామండి, మేము ఆహారం తినం, 3 పూటల ఆహారం తినము, శుక్రవారం ఉపవాసం ఉంటాం. ఇట్టి ఉపవాసం దేవునికి ఇష్టము కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంటుంది, దేవునికి ఇష్టంగానే ఉపవాసం కూడా ఉంటుంది. దేవుని మాట వినుట బలులు అర్పించట కంటే శ్రేష్టం. నువ్వు దేవుని మాట వినాలి.
నువ్వు ఉపవాసం ఉండి దేవునికి కనుకప్పలేవు. అంటే ఉపవాసము నీకు ఆత్మీయ క్రమశిక్షణని ఇస్తుంది అంతే. ఉపవాసం ఉండడం ద్వారా నీవు ఆత్మీయ జీవితంలో క్రమాన్ని పొందుకుంటున్నావు అన్నట్టు నీ మనసు మారకుంటే లాభం ఏంటి? కాబట్టి తప్పకుండా నీవు చేసే ప్రతి నీచ కార్యం, హేయమైన కార్యం పరిశుద్ధాత్ముడి చెవిలో ఊపుతాడు. ఇది నీకు తగదు, ఇది పాపము, దీన్ని వదిలిపెట్టమన్నప్పుడు వెంటనే విధేయత చూపి ఆ పాపమును ఏం చేయాలి? నువ్వు త్యజించాలి, ఏమిటో విసర్జించాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నీవు వదిలిపెట్టాలి. దేవుడు చెప్పినట్టు వినాలి, లేకుంటే మనకు బైబిల్ ఎందుకు? దేవుడు చెప్పినట్టు వినకుంటే నీకెందుకు పరిశుద్ధులు వాక్యం అందించాలి? సేవకులు ఎందుకు వాక్యం అందించాలి? నువ్వు ఎలాగైనా వినవు. కానీ వినకుండా ఎంతమంది నశించిపోతున్నారు. దేవుని వాక్యం నీకు వస్తూనే ఉంది, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. దేవుడు తన దాసులను సిద్ధపరిచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్తాడనమాట, ఈ మాట చెప్పు నా ప్రజలకు అన్నప్పుడు మేము సిద్ధపడుతూ వస్తాం. అంటే దేవుని మాటలు విన్నప్పుడు కూడా దాన్ని ఉల్లంఘిస్తే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. యోనా చేసిన తప్పేంటి అంటే, యోనా ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫెట్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ కార్యాలు చేసే భక్తుడు ఆజ్ఞను మీరినాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమము పాపం. పొమ్మన్న చోటికి పోకుండా తనకిష్టం వచ్చిన చోటుకు వెళ్తున్నాడు. అది డిజొబీడియన్స్, అవిధేయత. మన జీవితాల్లో అవిధేయత ఉందా? మనము ఎప్పుడు కూడా స్వపరీక్ష చేసుకోవాలి. ఇతరులను వేలుపెట్టి చూపెట్టి తిరస్కరించి వారి మీద నిందలు మోపడం కాదు. ఉపవాస ప్రార్థన నాడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, నాలో నీకేమైనా అయిష్టమైనవి ఉంటే తొలగించు ప్రభువా, ఈ పాపాన్ని జయించడానికి నాకు శక్తి చాలదు, నీ శక్తి నాకు కావాలి. ఈ పాపం నాలో ఉంటే నన్ను పాడు చేసేస్తుంది, కాబట్టి ఈ పాపం నాలో నుండి తొలగించు. ఆత్మ చేత శరీర కార్యములను నువ్వేం చేస్తున్నావు? జయిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి, ఆత్మను బలపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన. అప్పుడు ఆత్మ బలంగా ఉంటుంది, శరీర కార్యాలు ఏమవుతుంది? అణిగిపోతుంది. దేవుడు చెప్పినట్టు వింటావు, నీ సొంత చిత్తానికి తిరగవు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకూడదంట. నీకు మారు మనసు చాలా అవసరం. ఏంటండి మారు మనసు కావాలంటున్నారు? మేము రక్షింపబడి 40 సంవత్సరాలు అయింది అని అంటున్నారేమో, మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రతినిత్యము యూ నీడ్ సమ్ చేంజ్, రిన్యూవల్. చూడండి, బస్ పాస్ కూడా రెన్యూ చేసుకోవడానికి క్యూలో నిలబడతాం కదా, అన్నిటికీ కూడా రెన్యూవల్ ఉంది. అలాగే నీ మనస్సు మారి నువ్వు రూపాంతరము పొందాలి. దేవునికి అయిష్టమైన కార్యాలు వదిలిపెట్టాలి. అది కూడా ఉపవాసంలో ఒక భాగమై ఉన్నది. దేవునికి సంపూర్ణమైన విధేయత చూపాలి. అపోస్తలుల కార్యం 2:38 పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎంత మంచి మాట, ఎంత క్రమం ఉంది ఇక్కడ, ఫార్ములా ఉంది. అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఏం చేయాలి అని వారు అడుగుతున్నారు. అక్కడ అన్యులు అడుగుతున్నారు, మరి క్రైస్తవేతరులు అడుగుతున్నారు, యూదులు అడుగుతున్నారు. 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని, పేతురు ప్రసంగం విన్న తర్వాత అంటున్నారు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, వాట్ షల్ వి డూ టు బి సేవ్డ్, మేము దేవుని మార్గంలో రావాలంటే మేము ఏం చేయాలి అన్నప్పుడు పేతురు జవాబిస్తున్నాడు, మీరు ఏం పొందాలి? మారు మనసు పొందాలా. యూ రిక్వైర్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. నువ్వు అనుకుంటున్నావు చాలా గొప్ప భక్తుని లేక భక్తురాలను నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నావేమో. ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడినాడు, మనందరితో మాట్లాడతాడు. ఇక్కడ బయట కూర్చున్న వారితో, మిద్ద మీద ఉన్న వారితో, అందరితో మాట్లాడతాడు. మనకు తప్పకుండా ఒక మారు మనసు కావాలి. అంటే కేవలం పాపులకేనా మారు మనసు? తప్పకుండా పాపులు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. పేతురు అంటున్నాడు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు అను వరము పొందాలి. దానికి ముందు ప్రభు నామములో బాప్తిసం కూడా పొందాలి. మరి అప్పుడే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఇది స్టెప్ బై స్టెప్ అన్నమాట. అది కాకుండా కూడా మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి అని అంటాడు ఒక దగ్గర. మారు మనసుకు తగిన ఫలం. మారు మనసు పొందుకున్న బిడ్డలు ఎలా ఉంటారు? అలాగే ఉండాలి. మామిడి చెట్టును చూస్తే ఏం పండ్లు ఉంటాయి? మామిడి పండ్లే ఉంటాయి కదా.
మామిడి చెట్టు మరి ఇంకేదన్నా చేదు పండ్లు ఉంటాయా? ఉండవు. మామిడి చెట్టు తప్పకుండా ఏం పండిస్తుంది? మామిడి పండే ఇస్తుంది. సీతాఫల చెట్టు ఏమి ఇస్తుంది? సీతాఫల పండే ఇస్తుంది. అందుకే వారి ఫలములను చూసి మీరు నిర్ణయించాలి వారి ఎట్టి బిడ్డలో అని. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని మార్క్స్ వార్త 1:14లో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. సువార్తను నమ్మాలి. ఎందుకు సువార్తను నమ్మాలి? సువార్త దేవుని శక్తి. హల్లెలూయా. సువార్త దేవుని శక్తి. ఈ దేవుని శక్తి ద్వారా నీవు పాపాన్ని జయించగలవు, సైతాన్ను జయించగలవు, మరి నీతి మార్గాల్లో రావగలవు, పరిశుద్ధురాలుగా ఉండగలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. ఇట్ కెన్ రిడీమ్ యూ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సేటన్. అందుకే సువార్త దేవుని శక్తి. మారు మనసు పొందాలని ప్రకటన గ్రంథంలో యోహాను ఆత్మావేశంతో రాస్తున్నాడు, సంఘాలన్నిటికీ రాస్తున్నాడు. నీలో ఈ కొదువు ఉంది, ఈ సంఘంలో ఆ కొదువు ఉంది, నీలో ఈ కొదువు ఉంది. ప్రకటన 2:3 నీవు సహనం కలిగిన నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతు. దీపస్తంభం పోయిన తర్వాత అంతా చీకటే ఉంటుంది. యూ నీడ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. ఇది ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు మరి రాస్తున్నాడు. ఆత్మదేవుడు బయలుపరిచిన సంగతి. నీకు ఒకటి కొదువుగా ఉంది, మొదటి ప్రేమ లేదు నీకు. మొదటి ప్రేమ ఎంతగా నువ్వు రక్షింపబడిన దినాల్లో ప్రభువును ప్రేమించినావు, ప్రభువును హత్తుకున్నావు, ఎన్ని అధ్యాయాలు చదివినావు, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఎన్ని సాక్ష్యాలు చెప్పినావు, ఎన్ని పాటలు పాడినావు. రాను రాను ఏమైపోయినావు? చల్లబడిపోయినావు, నువ్వు చల్లగా అయిపోయినావు. కనుక నీ మొదటి ప్రేమను వదులుకున్నావు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు దేవునితో తిరగాలి. నీ హృదయం మార్పిడి చాలా అవసరమైంది. నువ్వు ఏ స్థితిలో పడినావో ఆ స్థితిలో నుండి నీవు మరి లేవాలి. అంటే అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితి నుండి పడ్డావు, ఏ హైట్స్ నుండి పడిపోయినావు కింద, తిరిగి మారు మనసు పొంది పాత స్థితికి, పూర్వస్థితికి రావాలి. నీకు దేవునికి ఉన్న ఆ బంధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు ఎందుకు అవసరం అంటే, పాపం నుండి విడుదల పొందాలంటే మారు మనసు కావాలి. మారు మనసు పొందిన వ్యక్తి పాపంలో ఉండలేడు. ఈ కెనాట్ సిన్ బికాజ్ హీ హ్యాస్ ఎ చేంజ్ ఆఫ్ హార్ట్. మారు మనసు పొందిన వ్యక్తి దేవునికి దూరంగా ఉండలేడు. ఎందుకంటే దేవుని హత్తుకుంటాడు. హీ వాంట్స్ గాడ్, హీ నీడ్స్ గాడ్, హీ కెనాట్ లివ్ వితౌట్ గాడ్. అలాగే మారు మనసు పొందిన వ్యక్తి నిర్జీవ క్రియలు చేయడు. నిర్జీవ క్రియలను విడిచి మీరు మారు మనసు పొందాలి అని హెబ్రీ పత్రిక 6:1 ఉంది. నిర్జీవ క్రియలు, ద థింగ్స్ దట్ డూ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్. అంటే చాలా పనులు మనం చేస్తాం, దాంట్లో జీవం ఉండవు. నువ్వు ఏ పని చేసినా కానీ యేసు జీవము దాంట్లో ఇమిడి ఉండాలి. నీ పనులు, నీ తలంపులు, నీ చర్యలన్నీ కూడా క్రీస్తు జీవము మరి ఇమిడి ఉండాలి. అంటే ఫలభరితంగా ఉండాలి. జీవమున్న ప్రతిదీ ఏం చేస్తుంది? ఫలిస్తూ ఉంటుంది కదా. హల్లెలూయా. అందుకే నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. సమయాన్ని పాడు చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నో యూజ్ ఎట్ ఆల్. కుటుంబానికి ప్రయోగం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు. అట్టి జీవితం ఉంటే వదిలిపెట్టాలి. అంత సమయం ఉంటే వాక్యం చదువుకోవాలి, అంత సమయం ఉంటే మోకాళ్ళని ప్రార్థన చేసుకోవాలి, అంత సమయం ఉంటే దేవునితో మాట్లాడాలి. దేవునితో ఉన్న బంధాన్ని నువ్వు తిరిగి పొందుకోవాలి. మారు మనసు ద్వారా నీ జీవితం మెరుగుపడుతుంది. మరి తిరిగి నువ్వు పాత స్థితికి, యు బికమ్ ఎన్ ఒరిజినల్ వన్స్ అగైన్. అంటే దేవుని వాక్యం చేత పరిశుభ్రపరచబడుతున్నావు, తిరిగి దేవునితో ఉన్న బంధాన్ని పొందుకుంటున్నావు. ఎప్పుడైనా మీరు మంచి గుర్తుపెట్టుకోండి, అవిధేయత చేసినప్పుడల్లా నువ్వు దేవునికి దూరం అవుతావు. యోనా అవిధేయత ద్వారా ఎవరికి దూరమైనాడు? దేవునికి దూరం అయిపోయినాడు. దేవునికి దగ్గరగా నడిచే వ్యక్తి ప్రవక్త. ఆయన ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ ప్రాఫిట్. బట్ వెన్ హీ డిజోబేడ్ హీ బికేమ్ అలోవ్ ఫ్రమ్ గాడ్. మరి
నీవెప్పుడైతే దేవునికి దూరం అవుతుందో నీకు తప్పకుండా ఒక శిక్ష కూడా ఉంటుంది. యోనా జీవితానికి మనం వచ్చినప్పుడు, యోనా చేప కడుపులో పడడానికి ఏం కారణమైంది నన్ను అడిగితే? ప్రవక్త అంటే ఎంత ఘనమైన ఒక హోదా కదా. దేవుని ప్రవక్త రాగానే అందరు లేచిలు పడతారు, నమస్కారాలు పెడతారు. దేవుని వాక్కులు ఇప్పుడు విడుదలవుతుంది ప్రవక్త నోటి నుండి అని ఎదురు చూస్తారు జనాలు. కానీ భక్తుడు కూడా తన త్రోవ తప్పితే పనికి మాలిన వాడు అయిపోతాడు. ప్రవక్త కూడా దేవుని మాటను ఉల్లంఘిస్తే పనికిరాని వాడైపోతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? దేవుడు తాను ప్రేమించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. లేకుంటే దేవుడే కాదు, భక్తులకు కూడా శిక్ష తప్పదండి. మీరు అనుకుంటారు భక్తులకి ఏ శిక్ష రాదనా? భక్తులను ఎట్లా ప్రేమిస్తాడో ప్రజలను అట్నే ప్రేమిస్తాడు. నాకు అనిపిస్తుంది ప్రజలనే ఎక్కువ ప్రేమిస్తాడు ఇంకా భక్తుల కంటే. ఎందుకంటే భక్తులకు ఎప్పుడు పని పెడతాడు కదా, పని చేయకుంటే కొడతాడు, పని చేయకుంటే కొడతాడు. యజమాని చిత్తమేరియు చేయకుంటే అనేక దెబ్బలు పడతాయి. యోనా ఏం చేసినాడు? దేవుడు మర్యాదగా చెప్పినాడు, బిడ్డ నువ్వు నినవే నశించిపోతుంది, అక్కడ పాపం పెరిగిపోయింది, నువ్వు పోయి దేవుని మాటలు ప్రకటిస్తే ఆ నినవే 1,20,000 మంది ఏమవుతారు? మారుమనసు పొందుతారు. నినవే పోవడానికి ఇష్టము లేదు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూసి చూడనట్టు ఉండడు. కొన్నిసార్లు అనుకుంటాం కదా ఏమైతే కొద్ది పాపం చేస్తే అన్నీ దేవుడు చూస్తాడా? అవును, అన్నీ దేవుడు చూస్తాడు. దేవునికి మరుగై ఏది కూడా లేదు. దేవునికి సమస్తము స్పష్టంగా ఉంది. నువ్వు అనుకుంటా కొద్ది పాపం చేద్దాం, కొద్ది దొంగతనం చేద్దాం, కొద్ది వ్యభిచారం చేద్దాం, కొద్దిగా అతిక్రమం, కొద్దిగా అన్యాయం, కొద్దిగా లంచం తీసుకుంటే ఎవడు చూస్తాడు? అయ్యో, దేవుని కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ఐ. కనుక యోనా కూడా అలాగే అనుకున్నాడు. ఏమవుతుంది? పొమ్మన్నాడు, పోతున్నా కదా, నేను పోతేంది, తర్శించిపోతేంది, ఎక్కడో పొమ్మన్నాడు, నేను పోతున్నా, ప్రయాణం అయినాడు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జీవితంలో ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటారంటే దేవుని మాటను ఉల్లంఘిస్తున్నారు. ఎక్కడో ఎప్పుడైనా నీ జీవితంలో ఒక ఇరుకాటంలో పడిపోయినావు అనుకో, అప్పుడు వెంటనే నువ్వు ఒక శాపపరుచుకొని దేవుని సన్నిధిలో గొల్లెం వేసుకొని కూర్చొని, లార్డ్ వేర్ డిడ్ ఐ డూ రాంగ్, వేర్ డిడ్ ఐ ఎర్? నీ మాటను అతిక్రమించినానా, నీ మాటను ఉల్లంఘించినానా? ఇంత దుఃఖం నాకు ఎందుకు కలుగుతుంది? నేను ఎక్కడ తప్పిపోయినానో నాకు బయలుపరచమంటే తప్పకుండా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అడుగులు ఎక్కడ జారిందో చూపెడతాడు. చూడండి, నినవే బొమ్మని మర్యాదగా చెప్పినప్పుడు, దేవుడు చక్కగా చెప్పినప్పుడు వినకుండా సొంత చిత్తాన్ని దిగినాడు. తర్షీషు ఓడ ఎక్కినాడు. అక్కడ కూడా హాయిగా పండుకుందాం అనుకున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది. మీరు యోనా గ్రంథం మరి చిన్న గ్రంథం కదా, 1, 2, 3 అధ్యాయాలు చదివేయచ్చు కథలాగా. అవన్నీ జరిగిన సంఘటనలే కదా. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో అన్యులు, వారు నిజ దేవుని ఎరగని వారే, వారు లేచి వాళ్ళ దేవునికి ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అంటే ఇతనికి బొత్తిగా భయం లేదని అర్థం. భక్తులకు కూడా భయం ఉండాలి, దేవుని భక్తులకు ఉండాలి, దేవుని భయం ఉండాలి, సేవకులకు ఉండాలి భయభక్తులు. అందుకే దేవుని సేవ కూడా గడగడ వణుకుచు సంతోషంతో సంతోషించాలి, వణకాలట, రెండు ఉన్నాయి. దేవుని సేవ అలాగ చేయాలి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఆదికాండము మరి 28:15 వచనం చూడండి. యాకోబుతో దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరల రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. మనం ఇది చదివి అనుకుంటాం మంచి దేవుడు, అస్సలే విడిచిపెట్టాడు, కావాల్సిందంతా ఇచ్చి శబాష్ శబాష్ అనుకుంటూ వస్తాడని. నాకైతే అర్థమైంది, జాగ్రత్త, నేను నీకేమేమి చెప్పినానో అవి నీవు సంపూర్ణంగా విధేయత చూపెట్టుకుంటే నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాను, నిన్ను విడవను నేను, ఐ విల్ నాట్ లీవ్ యూ. నేనైతే అట్నే అర్థం చేసుకున్నాను. అవును, దేవుడు ప్రేమిస్తాడు, మనల్ని విడవకుండా కాపాడుతాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హిజ్ లవ్ ఇస్ స్టెడ్ ఫాస్ట్. మనుషుల ప్రేమ ఎప్పుడైనా చాలా పరిమితమైంది, అంతంత మాత్రమేనంట. అందరి ప్రేమ అంతము వరకు ఉంటుందంట దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ ఇన్ఫినిట్ లవ్, ఇట్స్ లిమిట్లెస్ లవ్, ఇట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ లవ్.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను విడవకుండా నీ పట్ల ఏం చూపెడుతున్నాను? కృపను చూపుతున్నాను. కృప చూపెడతాడు దేవుడు. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అవిధేయత చూపినప్పుడు కొన్ని రోగాలు అనుమతిస్తాడు. అవును, అప్పుడు వెంటనే నీవేం చేయాలి? మారు మనసు పొందాలి. ఒక్కసారి మారు మనసు పొందినాను, రక్షణ పొందినాను, బాప్తిజం పొందిన, పరిశుద్ధాత్వం నింపబడినాను కనుక మారు మనసు అవసరం లేదు అనదు. ప్రార్థన చేయాలి. చూడండి, నొప్పి పుట్టినప్పుడే, తలనొప్పి బాగా వచ్చినప్పుడు నీకు జండు బాంబు గుర్తొస్తుంది కదా. ఒకసారి బ్యాంక్లో పనిచేసినప్పుడు బాగా తలనొప్పి, ఎన్ని పనులని చేయాలి, ఏం లెక్కలేని పనులు చేసేదాన్ని. 3 గంటల రాత్రి లేసి చేసి తల బాగా తలపోటు వచ్చినప్పుడు పోతేనే మెడికల్ షాప్లో జండు బాంబు కొనుక్కొని బ్యాగులు వేసుకుని, నేను అనుకున్న బ్యాంక్లో పెద్ద క్యూ, కస్టమర్స్ అంతా నిలబడతారు, అందరికీ చెక్కుల మీద సంతకం పెట్టాలి. నేను తల పగిలిపోతుంది అది. అప్పుడు జండు బాంబు అయితే కొని వేసుకున్నాను. అక్కడ పోయిన తర్వాత ఏమైందో నాకు తెలియదు, తలనొప్పి పోయింది. జండు బాంబు గురించి అసలే మర్చిపోయినాను. కొన్నది అట్టనే ఉంది, మర్చిపోయినాను. మళ్ళీ 2 రోజులు కనుక మళ్ళీ తలనొప్పి వచ్చింది. అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తుంది? అబ్బా, మొన్న కొన్నా కదా, కొన్నది ఉన్నది కదా బ్యాగ్లో, అది మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. అలాగే ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని మనము మర్చిపోతాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వాగ్దానాలు గుర్తొస్తాయి, నామాలు గుర్తొస్తాయి. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అదంతా మేలు కొరకే. అంటే దేవుడు నీ పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. నిన్ను మర్చిపోలేదన్నమాట. నువ్వు బాగుపడేదాకా నిన్నేం చేస్తాడు? విడవకుండా నీ పట్ల ఆయన తప్పకుండా మరి శిక్షించైనా, గద్దించైనా నేను చక్కని మార్గంలో తీసుకొని వస్తానికి ఆయన సమర్థుడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఎందుకు వెంటనే మారు మనసు కలగలేదు? అక్కడ పెద్ద తుఫాను వచ్చింది, మరి పెద్ద గాలి కొడుతుంది, ఆ ఓడ బద్దలైపోతుంది. అయినా అన్యుడు వచ్చి, కెప్టెన్ ఓడ నాయకుడు వచ్చి, అందరం మేము మా దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చి నువ్వు లేచి ఏం చేయి, ప్రార్థన చేయమన్నప్పుడు కూడా ప్రార్థన చేయలేదండి. ప్రార్థన చేయమని ఒక అన్యుడు చెప్తే కూడా వినలేదు. అప్పుడు కూడా లేచి ప్రార్థన చేయలేదు. మరి ఎందుకు ప్రార్థన చేయలేదంటే, ఆయన హృదయంలో మరి అతనికి ఉన్నది ఒకటి ఏంటంటే, దేవుడు చెప్పినట్టు నేను వినలేదు. దేవుడు చెప్పినట్టు వినలేకుంటే ఏంటి? దేవుడు క్షమించటకు సిద్ధ మనసు గలవాడు దేవుడు కదా. నువ్వు వెంటనే మోకరించి అన్యులందరితో కలిసి వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ దేవుడు, నువ్వు నిజ దేవుని ప్రార్థన చేయి. అయ్యా, నేను చేసిన తప్పైంది, నువ్వు నన్ను నినవే వెళ్ళమన్నావు, అక్కడ 1,20,000 మంది నశించిపోతారు నీ ఉగ్రతకు, నేను అక్కడ పోయి సువార్తను ప్రకటించాలి, నా వల్ల కాదని చెప్పి నా సొంత మార్గాన్ని తిరిగినాను తర్షీష్, నన్ను క్షమించయ్యా, నేను ఇంకా ఆ మీదట ఆ పని చేయను, నేను ఇప్పుడు నా మనసు మార్చుకొని మారు మనసు పొంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? నినవే వెళ్తానంటే నాకు అనిపిస్తుంది వెంటనే ఆ తుఫాన్ ఏమైపోయేది? అడిగిపోయేది. ఆ షిప్ చేంజ్ చేసి మరి నినవేకున్న షిప్ ఎక్కిపోతే చాలు కదా. ఎందుకు వచ్చింది గొడవ? మొండోడు అనమాట. నినవే బొమ్మంటే పోకుండా, పైగా అందరు ప్రార్థన చేస్తే కూడా ప్రార్థన చేసినట్టు లేదు బైబిల్లో. హాయిగా నిద్రపోతున్నాడు. మళ్ళొక మాట అంటాడు, మీరు నన్ను ఎత్తి మీరేం చేయండి, నేనే దానికి కారకుడిని, ఈ తుఫానుకు కారకుడిని నేనే, కాబట్టి నన్ను మీరు ఎత్తి ఎక్కడ పడేయండి? సముద్రంలో పడే. అయినా ప్రార్థన మాత్రం చేయలేదు. ఈ మొండితనం ఉన్నందుకే అతను చేప కడుపులో 3 దినములు 3 రాత్రులు వెలుగు చూడలేదు, గాలి లేదు, ఆహారం లేదు. అది ఉపవాసం, అస్సలు ఉపవాసం అన్నమాట. తిండి లేదు, ఠికానా లేదు. అక్కడ మొర్ర పెడుతున్నాడు. అంటే దీని అర్థం మీరు చేసుకోవాలి, దేవుడు చెప్పిన మాట సరైన సమయంలో నువ్వు వినకుంటే నీవు నీ పరిస్థితులన్నీ తారుమారిపోయి అప్పుడు లబోదిబో అని మొత్తుకోవాల్సి వస్తుంది. అంటే క్లిష్టమైన పరిస్థితిలో అప్పుడు ఏడుస్తూ మొర్ర పెట్టాల్సిన పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నువ్వు సరైన సమయంలో దేవుడు సెలవిస్తున్నప్పుడు, మాట సెలవిస్తున్నప్పుడు లొంగకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే గాడ్ విల్ యూజ్ ద రాడ్. చూడండి, ఇప్పుడు యోనా మరి శిక్ష పొందుతున్నాడు దేవుని, అయినా దేవుడు ప్రేమమయుడే. దేవుడు యోనాను మరణానికి అప్పగించలేదు, కఠినముగా శిక్షించినాడు, కానీ మరణమునకు ఆయన అప్పగించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా కొన్నిసార్లు దారి తప్పుతున్నప్పుడు, అడుగులు జారుతున్నప్పుడు కఠినమైన శిక్ష పొందుతాం. కఠినంగా దేవుడు మనలతో వ్యవహరిస్తాడు, అయినా దేవుడు మనల్ని నాశనము చేయడు. నిన్ను విడవను, నేను ఎడబాయను, నిన్ను బొత్తిగా నాశనము చేయను. నువ్వు మాట వినాలంతే. నేను నీతో చెప్పిన మాట విను వరకు నేను నిన్ను విడవను.
మరి యోన ఒక్కడు ఇరుకులో నుండి మొరపెట్టినాడు, చీకటి నుండి మొరపెట్టినాడు. సముద్రపు నాచు నా తలకు తగులుతుంది అనుకుంటున్నాడు. అంటే అసలు చేప గర్భంలో భద్రంగా దేవుడు కాపాడినాడనే బుద్ధి కూడా లేదు, చేప మింగిందని లేదు, ఎక్కడో కొట్టుకొని పోతున్నాను, సముద్ర పాతాళ గర్భంలో ఉన్నాను, ఆ సముద్రపు నాచు నా తలకు అంటుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు, కానీ తన బిడ్డలకు మంచి శిక్షణ మాత్రం ఇస్తాడు అని అర్థం. దేవుడు మనల్ని నాశనము చేయడు. నిన్ను విడవను, నేను ఎడబాయను, నిన్ను బొత్తిగా నాశనము చేయను. నువ్వు మాట వినాలంతే. నేను నీతో చెప్పిన మాట విను వరకు నేను నిన్ను విడవను. మరి యోన ఒక్కడు ఇరుకులో నుండి మొరపెట్టినాడు, చీకటి నుండి మొరపెట్టినాడు. సముద్రపు నాచు నా తలకు తగులుతుంది అనుకుంటున్నాడు. అంటే అసలు చేప గర్భంలో భద్రంగా దేవుడు కాపాడినాడనే బుద్ధి కూడా లేదు, చేప మింగిందని లేదు, ఎక్కడో కొట్టుకొని పోతున్నాను, సముద్ర పాతాళ గర్భంలో ఉన్నాను, ఆ సముద్రపు నాచు నా తలకు అంటుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు, కానీ తన బిడ్డలకు మంచి శిక్షణ మాత్రం ఇస్తాడు అని అర్థం. దేవుని మాటకు ఎప్పుడు విధేయత చూపాలి. ఆల్వేస్ ఫియర్, ట్రెంబుల్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఏషియా 66లో ఒక మాట ఉంది, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా గురించి చేసే పనులు ఏపాటివి, ఇవన్నీ కూడా నా హస్తకృత్యాలే. కానీ ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు కొన్ని మాటలు నీకు చెప్తాడు, అది వినాలి, వెంటనే వినాలి. యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ ఒబే గాడ్. కొన్నిసార్లు మరణకరమైన శిక్ష వస్తుంది, కొన్నిసార్లు పడకెక్కిపోతావు, కొన్నిసార్లు కటకట పాలైపోతావు, కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పుకు పెద్ద శిక్ష వచ్చి పడిపోతుంది, బంధకాల్లో నుండి మొరపెట్టాల్సి వస్తుంది. ఈయన చేప కడుపులో నుండి మొరపెట్టినాడు, హాస్పిటల్లో పడి ఐసీయూలో ఎవరు రానియరు కదా. నేను చెప్పిన ఒకసారి, ఐ సీ ఓన్లీ యూ, నువ్వే నాకు ఇక దిక్కు. అందరు పచ్చబట్టలు కట్టుకొని అటు ఇటు నర్సులు పరిగెత్తుంటారు, నువ్వు మాత్రం నీకు దిక్కు లేకుండా ఒంటరిగా ఉంటావు. ఐ సీ ఓన్లీ యూ. అంటే అటువంటి పరిస్థితి కూడా రాకుండా వెంటనే దేవునికి విధేయత చూపితే దేవుని కనికరం విధేయుల మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ఒబే గాడ్, డెఫినెట్లీ గాడ్స్ మర్సీ విల్ బి ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. అందుకే పాపం చేయడానికి భయపడాలి, అతిక్రమం చేయడానికి, దేవుని వాక్కును మీరడానికి నువ్వు వణకాలి. అబ్బో నేను చేయన పని చేస్తే నాకు శిక్ష కదా. లేదండి, ఎంత పాపం చేసినా దేవుడు మళ్ళీ క్షమిస్తాడు, కృప దొరుకుతుందండి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి విషయం లేదని వాక్యంలో ఉన్నది. తెలిసి తప్పు చేసి యేసు గాయాల్లో రెచ్చగొట్టడం ఎంత మాత్రం తగదు. కానీ ఎప్పుడైనా నీకు కృప కావాలి, శక్తి కావాలి, పాపం మీద జయం కావాలి, దేవుని మాటలు నేను మీరొద్దంటే వెంటనే నీవు దేవుని సహాయము కోరాలి. చూడండి, యోన మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినాడు. నాకు అనిపిస్తుంది దేవుడు ఒక్క క్షణం మర్చిపోయినా కానీ చేప కడుపులోనే చచ్చి శవం అయిపోయేది. ఎంత బాగా ఆ మాట నాకు గుర్తొచ్చింది. దేవుడు ఎప్పుడు మన గురించి చింతిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. అవును, హీ థింక్స్ ఆఫ్ యూ, హీ కేర్స్ అబౌట్ యూ. తగిన సమయం ఆజ్ఞ ఇస్తున్నాడు. చేపకు ఆజ్ఞ ఇచ్చి పోయి నినవే మరి సముద్ర పొడున పోయి కక్కివేమన్నప్పుడు ఆ తిమింగలం, అది పెద్ద చేప కదా, బిగ్ షార్క్ ఆర్ వేల్, అది పోయి కక్కినప్పుడు యోన సురక్షితంగా బయటపడుతున్నాడు. అంటే శిక్ష పొందుకున్నాడు, దేవుడు చావుకు అప్పగించలేదు, ముక్కు గాలి వేసి చక్కని మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మాటనే గెలిచింది. నినవే పోమన్నప్పుడు నినవేనే మరి ఆ చేప విన్నది ఆ మాట. సృష్టి యావత్తు వింటదట దేవుని మాట. మనిషికి అదేమో కానీ అడుగున దేవుని మాటలు ఏం చేస్తాడు, మీరుతూ ఉంటాడు. మనిషితోనే సాంగత్యం చేయాలని దేవుడు కోరుతాడు, మనిషి సహవాసమే కోరుతాడు. నేను ఉదయం లేచి 1 గంట అసలు ఏం అడగలేదు దేవుణ్ణి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్, అంతే. ఆయన సన్నిధి నాకు కావాలి, అంతే. ఏంది అది అడిగి ఇది అడిగి అలసిపోయినాను. ఈరోజు నేను ఏం అడగను, గమ్మున దేవుని దగ్గర కన్ను మూసుకొని కూర్చుంటాను. 1 గంట అయిపోయింది. బా, ఎంత చక్కని అనుభూతి. లోకంలో
చుట్టూ చూసినా నీకు అలాంటి ప్రశాంతత దొరకదు. జస్ట్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు ఏది చెప్తా చేస్తా ప్రభువా, నాదంటూ ఏమీ లేదు. ఐ జస్ట్ లీన్ ఆన్ యువర్ భూజం. నీ మీద నేను ఆనుకుంటాను అంతే, నువ్వే మాట్లాడు నాతో. అంటే దేవుని సన్నిధిని అనుభవించి దేవుని మాటలు వింటే ఎంత సంతోషం. అప్పుడు దేవునికి అయిష్టమైన ఏ పని నువ్వు చెయ్యజాలవు. ఒకవేళ చేసినా వెంటనే నీకు తెలిసిపోతుంది దేవునికి ఇష్టమో కాదు, దీని నుండి నేను బయటికి పడాలి. దట్ షుడ్ బి యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, బికాస్ ఎవ్రీ డిజొబీడియంట్ యాక్ట్ విల్ మేక్ యూ గెట్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతావు. ప్రతి అవిధేయత దేవునికి నీకు దూరాన్ని కల్పిస్తుంది. మరి ఈ శిక్షణ ద్వారా యోనాకు కలిగిన మారు మనసు, దేవుడు యోనాను చేప గర్భంలో, మత్స్యపు గర్భంలో బంధించి తన సొంత చిత్తాన్ని తిరిగిన ప్రవక్తను గాలం బట్టి లాగినట్టే లాగి శిక్షణ ఇచ్చి, డిసిప్లిన్ ఇచ్చి, క్రమం నేర్పించి నినవే పట్టణాన్ని పంపించినాడు. దీని ద్వారా మరి విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం విశ్వాసి కలిగేది ఏంటో తెలుసా? విధేయత, ఒబీడియన్స్. శ్రమలు వద్దు ప్రభు అని అనొద్దు విశ్వాసి. దేవుడు ఏదో పని చేస్తున్నాడు నీ మీద, పని సాగని. లెట్ ద వర్క్ ఆఫ్ గాడ్ గో ఆన్ ఇన్ యువర్ లైఫ్. కొద్ది నొప్పి రాగానే అంటావు నొప్పి తీసే, కష్టాలు తీసే. ఎవరన్నా ఏమంటే వాళ్ళు నోట్ బంద్ చేయి, వాళ్ళు నన్ను అనని. కొంత పని, దేవుని పని నీ మీద జరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారికి అనుమతి ఇచ్చినాడు అనని, లేని వార్తలు పుట్టించని, కొద్దిగా మన మీద నిందలు వేయని. దేవుని సేవ చేసేవాడట నిందతో నింపబడాలంట, అదే క్వాలిఫికేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ షుడ్ బి ఫిల్డ్ విత్ దిస్ ఇల్ ఫీలింగ్స్ ఆఫ్ పీపుల్. అవును, ఈ నాలుకకు నరం లేదు, ఎముక లేదు, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. భక్తుల మీద ఆడుతుంది, ప్రవక్తల మీద ఆడుతుంది, ఆడి శిక్ష తెచ్చుకుంటుంది. అప్పుడేమి నిజమైన భక్తులు తొణకరు వెనకరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది కూడా దేవుని చిత్తమైంది. ఏదో నాలో ఏదైనా లోపం ఉంది, అది సవరించడానికి దేవుడు ఇలా అనుమతి ఇచ్చినాడు అనుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ గాడ్ హ్యాస్ అలౌడ్ దెమ్ టు వ్యాగ్ దర్ టంగ్స్ అగేన్స్ట్ మీ. అవును, నేను ఇంకా తగ్గిపోవాలి, నేను ఇంకా అనిపోవాలి, ఇంకా దేవుని సన్నిధి ప్రేమించాలి, నేను దేవుని వాక్యం ఇంకా నేర్చుకోవాలి, నేను దేవుని పాదాల మీద పడాలి, దేవుని చిత్తాన్ని నేనేం చేయాలి? నెరవేర్చాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు యోనా ప్రవక్త దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. హౌ హ్యాపీ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి కూడా చెప్తే చేయాలంతే. అది కాదు ఇది అంటే వాక్యంలో ఉంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దంట. నేను జ్ఞాని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. కొందరు దేవునికే పాఠాలు నేర్పిస్తారు. సమ్ పీపుల్ థింక్ దే ఆర్ స్మార్టర్ దాన్ గాడ్. అవును, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? దేవుడు అట్లా చేస్తే బాగుండేది. అయ్యో నువ్వెవరు, నీ పిడిగడంత మెదడు ఎంత పోయిపాటిది, నువ్వు దేవునికే జ్ఞానం నేర్పిస్తావా? నేనైతే తెగించాను అలా. చాలామంది నాకు సలహాలు ఇవ్వడానికి వస్తారు, అప్పుడు లోపల నవ్వుకుంటాను. బయటికి ఓకే అంటాను, కానీ లోపల నేను నవ్వుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుసు సేవ గురించి? ఏదైనా కష్టాలు పడ్డారా? మంచిగా ఈజీ అడ్వైస్ ఇవ్వడానికి చాలా హుషారుగా ఉన్నారు, చాలా సునాయాసంగా సలహాలు ఇవ్వడానికి. వీళ్ళు మోసినారా బరువు, సిలువను ఎత్తుకున్నారా, కష్టాలు భరించినారా? వీళ్ళకి దేవుని చిత్తం వెతకడం తెలుసా? సిస్టర్ మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు అట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందో నాకు దేవుడు తప్పకుండా నాతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ టీచ్ మీ హిస్ వే. దీనులకు ఆయన తన మార్గమును బయలుపరుస్తాడంట. దేవుని స్తోత్రం. గాడ్ విల్ రివీల్ హిస్ వేస్ టు ద లోలీ పీపుల్. అంటే దీనులకు ఆయన తన జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక నినవే పట్టణానికి వచ్చేసినాడు మహాభక్తుడు, మరి ప్రవక్త వచ్చి ఎన్ని రోజులు ప్రకటిస్తున్నాడు చూడండి. 4వ వచనం, యోనా 3:4. ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇంకా 40 days ఉంది, మీరు మార్మల్స్ పొందండి, నినవే పట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతుందని ప్రసంగం చేస్తున్నాడు. అయితే నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకుని. గోనెపట్ట అంటే తగ్గింపుకు సూచన, తగ్గించుకోవడం. వాళ్ళ అహంకారం అహంభావం అంతా వదిలిపెట్టి దేవుని మాట వినడానికి మారు మనసు పొందినారు.
ఇదే మారు మనసు. దేవ్ చేంజ్ దేర్ హార్ట్స్, దేవ్ చేంజ్ దేర్ వేస్. పాత పద్ధతులను వదిలేసినారు, పాపాన్ని వదిలిపెట్టినారు. దేవుని ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు ప్రవక్త ప్రకటించినప్పుడు వెంటనే వారి జీవితాలు సరిదిద్దుకున్నారు. ఘనులేమి అల్పులేమి వారు గోనెపట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడట. బట్టలు విప్పి మరి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయంగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవల్లని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవల్లని, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవల్లని దూతలు నినవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరు. ఇక్కడ మీరు చూస్తే మారు మనసు ఉంది, పశ్చాత్తాపమైన హృదయం ఉంది. తమ అతిక్రమలను దేవుని సన్నిధిలో వారు ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతున్నారు. తమ ఉన్న స్థితి నుండి వారు దిగి వారు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉంటున్నారు. రాజు కూడా ఉపవాసం ఉన్నాడు, ఘనులు ఉపవాసం ఉన్నారు, మరి అల్పులు ఉపవాసం ఉన్నారు. ఎద్దులు గొర్రెలు మేత మేయడం లేదు, నీళ్లు త్రాగడం లేదు, మరి ఏది పుచ్చుకోవడం లేదు మనుషుడు, ఆహారం కానీ పానం కానీ. అలాగూ వారు తగ్గించుకొని దేవుని మాటకు లోబడినప్పుడు వారు 10వ వచనం చూడండి, యోనా 3:10. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయందనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తే ఏమొస్తుంది సిస్టర్ అని మీరు అడిగితే దాని జవాబు ఇక్కడ ఉంది. ఎంత ఉపవాసం ఉండాలి మేము? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావు అన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మారుమనసు పొందుతున్నావు. ఉపవాసం ఉన్నప్పుడు నీ సొంత జ్ఞానాన్ని నీవు ఆధారం చేసుకోవట్లేదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మాటలు నీకు స్పష్టంగా వినబడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు నీకు దేవునికి బంధము నెలకొల్పబడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు విధేయత నేర్చుకుంటున్నావు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. ఆహారం మీద కానీ మరి లోకరీతిగా ఉన్న భోగాల మీద మనసు లేకుండా దేవుని మీద కేంద్రీకరించినావు. ఫాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఏకాగ్రత ఉంచడమే ఉపవాసం. మారు మనసు కలుగజేస్తుంది, అది నీకు పశ్చాత్తాపం వచ్చేస్తుంది. అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు వదిలిపెడుతున్నావు. పాపము ఉండకూడదు, అంతే. నీ హృదయంలో పాపాన్ని చోటు ఇవ్వకూడదు. అందుకే హృదయం వాక్యంతో ఏం చేయాలి? నింపుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అందరికి అవ్వ కావాలి, పువ్వు కావాలి. కొందరికి పాపం చేయాలి, కొందరు దైవాశీర్వాదాలు కూడా కావాలి. మీది తీయాలి, చంకలో కింద పడవద్దు. ఏమైతే లోకంలో ఉన్న కొద్ది పాపం చేస్తే ఏమవుతుంది? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను నువ్వు ఏం చేస్తావు? కోల్పోతావు. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు కోల్పోతాం. అవిధేయత వల్ల ఏ దీవెన రాదు. విధేయులైన వారికి దేవుడు తన ఆత్మను ఇస్తాడు, విధేయులైన వారికి ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఈ నినవే వారు ఎప్పుడైతే పశ్చాత్తాపమైన హృదయంతో ప్రవక్త చెప్పిన ఆ ప్రవక్త నాకు అనిపిస్తుంది, నాకు చాలా గొప్ప సీక్రెట్గా అనుకున్నాను. కొన్నిసార్లు దేవుడు భక్తులనే శిక్షిస్తాడు. అరే వీళ్ళకేమైంది ఇంత కష్టాలు వచ్చింది? పాపం దేవుని వాక్యం అందించే వాళ్ళకి ఇంత కష్టాలా? సేవకులు ఉంటే వినండి టీవీ ద్వారా కూడా, ఎందుకు వచ్చింది బాధ? అవును, నిన్ను కొడితే 1,20,000 మంది మారు మనసు పొందినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, యెషయా 53:10 వచనంలో అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభును సిలువలో నలగగొట్టడానికి దేవునికి ఇష్టమైందండి. యేసు ప్రభు సిలువలో నలగకుంటే సర్వలోక పాప పరిహారార్థం మరి తన ప్రాణాన్ని అర్పించలేకుండా ఆయన ఒకవేళ సిలువను వదిలేసి పారిపోతే ఎలాగ లభించేది రక్షణ? ఆయన తను తాను మరి దేవుని చిత్తానికి ఏం చేసినాడు? అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. అందుకే ఈరోజు మనం ఈ రక్షణ సంతోషాన్ని పొందుకుంటున్నాం. ఒక్క యోనాకు శిక్ష తగిలింది, కొద్దిగా క్లిష్ట పరిస్థితిలో పడ్డాడు, చేప గర్భంలో పడ్డాడు. తరబీదది శిక్షణ డిసిప్లినింగ్ ఎ ప్రాఫిట్ దట్ resulted in the repentance of 1,20,000 people. Hallelujah. Hallelujah. మీరు అంటారు భక్తులకు ఎందుకు వచ్చింది శ్రమ?
మాకంటే శ్రమ మాకు అర్థమవుతుంది, మాకైతే కాళ్ళ నొప్పులు వస్తాయి. అమ్మగారికి ఎందుకు వచ్చింది కాళ్ళ నొప్పి, అమ్మగారికి ఎందుకు వచ్చింది కష్టం, ఆ భక్తునికి ఎందుకు వచ్చింది, ఈ భక్తునికి వచ్చింది, మీరు అసలు ఎవరు అడగడానికి? దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో ఏం చేస్తున్నాడు, పుట్టం వేసి చక్కని ఆయుధంగా తయారు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా పని ఉంది ఆయనకు. మరి యోనాను సరిచేయాలి కదా, నినవే నశింపకూడదు కదా. నినవేలో ఉన్న ప్రజలట కుడి ఎడమలు తెలియని వారాడు, వారికి దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినాడు యోనా. అంటే తన చిత్తాన్ని సరి చేసుకొని, తన అవిధేయతను క్రమపరుచుకొని, దేవుడు చెప్పినట్టు విన్నప్పుడు జరిగిన అద్భుతం చూడండి. యోనా 10వ వచనం, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఒక సొర చెట్టు కింద నీడ అనుభవిస్తున్నాడు భక్తుడు ప్రవక్త. ఒక పురుగు వచ్చింది, సొర చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆ సొర చెట్టు నాటింది ఎవరు? దేవుడే. కానీ పురుగు వచ్చి పురుగును కూడా పంపింది దేవుడే. సొర చెట్టు ఎండిపోగానే చాలా కోపం వచ్చేసింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్క సొర చెట్టు నువ్వు నాటలేదు, పెంచలేదు, మరి ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఆ రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో ఎంత ఆలోచిస్తున్నావేంటి నువ్వు? అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. హల్లెలూయా. నీ సుఖం కోరుతున్నావు నువ్వు బాగానే, నీకెంత కష్టం రాగానే ఓ నాకు ఇంత కష్టం వచ్చింది అంటున్నావు. నీవు దాని కొరకు శ్రమించలేదు, నువ్వు పాటుపడలేదు. మరి నా ప్రజలు నశించిపోతే నాకు చింత ఉందా? కుడి ఎడమలు మారు మనసు లేని ఆ ప్రజలు నిత్యనాశనానికి వెళ్తే మరి నేను వారి గురించి విచారపడొద్దా? అందుకే నేను నీ రూట్ ఏం చేసినాను, మార్చేసినాను. నీ చిత్తాన్ని ఏం చేసినాను, కొట్టేసినాను. ముక్కు గాలం వేసి చక్కని పట్టాల మీదకి తీసుకొచ్చినాను. నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలి, నువ్వు మారు మనసు పొందాలి. దేవుడు ఏదైనా పని మీకు చెప్పాడా? నేను అడుగుతున్నాను మిమ్మును, ఏదైనా చేయమన్నాడా? చేయకుండా ఎప్పుడు ఉండొద్దు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా దేవుని పని చేయకుంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుంటే అది దేవుడు లెక్కకు తీసుకోడు. నువ్వు ఉపవాసం ఉండడమే దేవుని చిత్తాన్ని చేయడానికి శక్తి పొందుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టు గ్యాదర్ స్ట్రెంగ్త్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. అవును దేవా, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నీ చిత్తము, నీవు నా మీద మోపిన కాడిని మోయడానికి నాకేం కావాలి? శక్తి కావాలి. ఈ కాడి వదిలిపెట్టి నేను ఎక్కడ పోయినా నువ్వు పట్టుకుంటావు నా. గాడ్ ఈజ్ అ సోవరెన్ గాడ్. అందుకే దావీదు 139లో ఏమని అంటాడు, నీ సన్నిధి విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఆకాశం ఎక్కితే నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్ర దిగంతముల వరకు దిగిపోతే నువ్వు అక్కడను ఉన్నావు. అబ్బో, నిన్ను వదిలిపెట్టి నీ చిత్తం నెరవేర్చకుండా నేనెక్కడికి పారిపోవాలి? నా వల్ల కాదు. అందుకే నువ్వు చెప్పినప్పుడే నేనేం చేయాలి? వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు అంటాడు, లేవు ఇక చాలా పండుకున్నది అంటే, నా అనుభవం చెప్తున్నాను. గెటప్, ప్రే. 3 అవుతుంది, కొంచెం 4 అవుతుంది, కొంచెం 2 గంటలు నిద్ర లేకుండా ఉంటాను. కొన్ని భారమైన పనులు ఆలోచనలు ఉన్నప్పుడు అలాగే పడుకుంటే, లేవు కమాన్ గెటప్ అంటే వెంటనే అదిరిపోయి లేస్తాను. లేచి మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి. ఐ కెన్ క్లియర్లీ హియర్ దట్ గైడెన్స్. అప్పుడు ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు చెయ్యను. అబ్బా, శరీరం అంతా విరిగి నలిగి బాధలో ఉంటే ఇప్పుడేదే ప్రార్థన చేయడం. కొన్నిసార్లు ఆయన చిత్తం నెరవేర్చడం మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ తర్వాత నువ్వు దానికి అన్నీ దేవుడు అనుకూలపరిచినప్పుడు నువ్వు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయకుంటే నువ్వు తప్పకుండా కష్టాల కొలిమిలో నుండి మొరపెట్టే దినము ఉంటుంది. నేను చెప్పాను ఇంతకుముందు, హీల్ గివ్ యూ సో మెనీ ప్రాబ్లమ్స్, దెన్ యూ హ్యావ్ టు యెల్ అవుట్, క్రై అవుట్, ప్రే హార్డ్. అది కాకుండా దేవుడు నీకు చెవిలో మెల్లగా చెప్తాడు, ప్రార్థన చేసుకోవాలిడా, వెంటనే లేవాలి. ఓకే, ముఖం కడుకోవాలి, మరి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంత మంచిది. దేవుని స్తోత్రం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మారు మనసు మాకు కావాలి నాయన. మేమేదో గొప్పవారం అనుకుంటున్నాం, చాలా మరి మేము దేవునికి దగ్గరగా ఉన్నామని, దేవుని వాక్యం అంతా మాకు వచ్చని మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా సహాయం దయచేయండి. మా కన్నులను ఈరోజు తెరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్క భక్తునికి నువ్వు క్రమం నేర్పించినప్పుడు 120,000 మంది మారు మనసులోకి వచ్చినారు. అవును, చాలాసార్లు నువ్వు మాతో మాట్లాడుతూ ఉంటావు. పరిశుద్ధాత్ముడా, నువ్వు గుసగుసలు మా చెవిలో వినిపిస్తావు.
ఇది కాదు, ఇది నీకు తగంది, ఇది నీకు తగింది, నువ్వు లేవు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, నీ పరిస్థితి మార్చుకొని, నీ స్థితిగతులు మారాలి, నీ మనస్సు మారాలి. నీ హృదయం కఠినమైపోయింది, కురువిందం వల్ల నీ హృదయం ఉంది, నీకు మెత్తని స్వభావం అవసరమైంది. నువ్వు ప్రార్థన చేయను, మొరపెట్టు, నా చిత్తానికి విధేయత చూపు, నేను చెప్పిన మాట విను, నీకెంత మేలు. కానీ ఒళ్ళక దేవుని మాటను ఉల్లంఘిస్తూ, పాపం చేస్తూ, అతిక్రమం చేస్తూ, దేవుడు చూడడని మోసపోతూ, దేవుడు ఏమనడు, దేవుడు కృపనిస్తాడని నిన్ను నీవు మోసపరుచుకుంటే ఎంత ప్రమాదంలో పడిపోతావు. యోనా ప్రవక్త తన సొంత దారికి వెళ్ళిపోయినాడు. దేవుడు చూడడానుకున్నాడు. దేవుడు చెప్పింది ఒక దారి, ఇతను ఎంచుకున్నది మరో దారి. దేవుని జ్ఞానానికి మించినదా మన జ్ఞానం? దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత చూపితే ఎంత బాగుంటుంది. నువ్వు ఉపవాసం ఉండడము దేవుని చిత్తమే. ఎందుకంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి, క్రమము నీ జీవితంలోకి రావాలి. దేవుడు ఏం చెప్పాడు అది వినాలి. మందిరానికి నడుమన్నాడా, వెంటనే నడవాలి. ప్రార్థన చేయమన్నాడా, ప్రార్థన చేయాలి. దశమ భాగం ఇమ్మన్నాడా, ఇచ్చేయాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇతరులను ఆదరించమన్నాడా, ప్రార్థన చేయమన్నాడా, వాక్యాన్ని చాటించమన్నాడా, సంఘంలో మంచి పాలు పంపులు తీసుకోమన్నాడా, బాధ్యతలు వహించమన్నాడా, తప్పకుండా నువ్వు ఆ పనులు చేయాలి. దేవుడు చెప్పినట్టు చేయకుంటే తప్పకుండా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు ఆ శిక్ష తప్పించుకోవడానికి మరో మార్గమేది? విధేయత తప్ప మరి ఇంకో మార్గం ఏముంది? యోనా అవిధేయుడై చేప గర్భంలో 3 రాత్రులు 3 పగలు నీరు గాలి మరి వెలుతురు లేకుండా ఎంత ఇబ్బంది పడ్డాడు. అప్పుడు నేర్చుకున్నాడు ప్రార్థన. అవును, చీకట్లో పడిపోయినాడు, మరణాంధకారంలో ఉన్నానంటున్నాడు. రక్షణ నీ యొద్దనే దొరుకుతుందంటున్నాడు. అవును, నిన్ను విసర్జించిన వారందరూ నశించిపోతారయ్యా అని అంటున్నాడు. తన మనసు మార్చుకున్నాడు. అవును, మారు మనసు పొందిన తర్వాత దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి నినవే పట్టణము సముద్రపు తీరున్న కక్కి వేసినప్పుడు ఒక గొప్ప నూతన మనిషి, మారిన మనిషి, మనసు మారిన మనిషి, ప్రవక్త దేవుడు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడినాడు. 1,20,000 మంది మారు మనసులోకి నడిపించినాడు. దేవుని చిత్తం చేయటం ఎంత సంతోషం. దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు ఎంత సంతోషం. అవును తండ్రి, అడుగడుగున మా జీవిత ప్రయాణంలో నీ చిత్తాన్ని వెతికి నీవు చేయమన్న పనులే మేము చేయడానికి మాకు సిద్ధ మనసు దయచేయండి. చాలాసార్లు అవిధేయత చూపినాం, చాలాసార్లు మా సొంత తెలివిని ఆధారపడినాం, మోసపోయినాము తండ్రి, మోసపోయినాం. దేవుని ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాము. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు ప్రభువా. నీ రక్త ప్రోక్షణ మా మీదికి మీరు చిలకరించండి నాయన, మమ్మల్ని పవిత్రపరచండి, దుర్నీతి నుండి విడిపించండి. తగ్గింపు స్వభావంతో వేడుకోవడానికి ఉన్న సిద్ధ మనసు దయచేయండి. అతిక్రమాలు ఒప్పుకొని వదిలిపెట్టడానికి సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్నవారు, మరి టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు మారు మనసులోకి నడిపించమని, చేసిన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టడానికి, వారి త్రాగుబోతులేమి, వ్యభిచారులేమి, దొంగలేమి, లోభులేమి, అతిక్రమం ఏదున్నా నీకు అయిష్టమైన ప్రతి కార్యాన్ని, నీచ కార్యాన్ని వదిలిపెట్టడానికి సిద్ధ మనసు దయచేయండి. రక్షణ మార్గమును ఏర్పాటు చేయండి. రక్షణ నీ యొద్దనే మాకు దొరుకుతుంది నాయన. నీ చిత్తము చేయడానికి మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.